శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే. అందరిలో అంతర్యామిని దర్శించిన ప్రేమమూర్తి మాస్టర్ ఈకే గారు. వారు ఆచరించి మనకు చూపిన ఈ సేవా మార్గాన్ని ఎంతో చక్కగా మనకు అందచేయున్నటువంటి పరమ పావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము ఈరోజు ప్రారంభించుకుంటూ ఉన్నాము. ముందుగా శ్రీ వాడపల్లి చక్రపాణిరావు గారు వారు ఇచ్చినటువంటి ముందు మాటను చెప్పుకుందామండి. దానికి సమర్పణ అనేటువంటి శీర్షికను ఉంచారు. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు వైద్యులందు దివ్య వైద్యులు వేరుగా ఉంటారు. మాస్టర్ గారు హోమియోపతి మందులు ఇస్తారనే కానీ ఎందుకు ఇస్తున్నారో, ఎలా ఇస్తున్నారో, ఆ ఇవ్వటంలోని ఆంతర్యము ఏమిటో, మెలకువలు ఏమిటో, ఆ వెనుక ఎంతటి అమృత హృదయము, దివ్య ప్రేమ నింపి ఉన్నాయో తెలియవలసిన వారం మనలో చాలామందిమి ఉన్నాము. తెలుసుకోవటం, తెలియజేయటం అవసరము అనిపించింది. కోరినదే తడవుగా వెంటనే కృష్ణస్వామి గారి నుండి ఈ కృతి దిగి వచ్చింది. రోగార్తులనే గాక మొత్తం జాతి నాడినే పరీక్షించి జాతి వేదనా సముదాయాన్ని క్రోడీకరించి దానికి తగిన ఔషధంగా తన జీవితాన్ని, జీవిత ప్రణాళికను ఆయన ఎలా రూపొందించారో శ్రీకృష్ణస్వామి సహజ వైభవంగా చెప్పారు. రచయిత అయినటువంటి డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారు మాస్టర్ స్టూడెంట్ అండి. మాస్టర్ దగ్గర ఎంఏ చదువుకున్నటువంటి వాళ్ళు మాస్టర్ శిష్యులు, మాస్టారి అంతేవాసి కనుక ఆయన చేసినటువంటి రచన అండి. ఇక్కడ మనకి శ్రీ వాడపల్లి చక్రపాణిరావు గారు వారి గురించి చెప్తూ ఉన్నారు. అన్నం పెట్టమని అడిగినంత మాత్రాన అన్నిటితో పెడుతుంది కదా అమ్మ. అలాంటిది కృష్ణస్వామి గారి రచన. ఆయనే అన్నట్టు ఇది అమ్మకనే రచన కానీ అమ్ముకునే రచన కాదు. అంటే అమ్మ కనే రచన అండి, అమ్ముకునే రచన కాదు. ప్రేమ నుండి దిగి వచ్చినది కానీ పేరుని ఆశించినది కాదు. లోకహితాన్ని సాధించే రచన తప్ప గుర్తింపును అపేక్షించేది కాదు. జాతి మానసిక అయోమయానికి అయస్కాంత స్పర్శ వంటిది ఈ రచన. వచన గేయాలు మనం చాలా చూసాం. గేయాలుగా విరగ్గొట్టబడిన వచనాలని చూసాం. చిత్రమైన గేయవచనాన్ని, పద లయను ఈ కావ్యంలో మనం రుచి చూడగలం. అంటే లోపల ఈ చెప్పబోయేటువంటి విషయం, దాన్ని నెరేట్ చేసినటువంటి తీరు ఈ రచయిత ఎలా చేశారు అంటే కనుక గేయవచనంలాగా ఉంటుందటండి. పదలయ అంత చక్కగా ఉంటుందట. అది తెలియచేస్తూ ఉన్నారు. ఉన్నతమైన సాహిత్యపు విలువలు గల ఈ దివ్య కావ్యాన్ని ఉత్తమమైన లోక శ్రేయస్సుకు, జాతిలో జరగవలసిన ధర్మ సంస్థాపనకు ఉద్దేశించారు ఆయన. జాతి ఆర్తనాదాన్ని విని ఆవేదనలను కని ఆ జాతి చేతిని అందుకొని సేద తీరుస్తూనే తీర్చిదిద్దుతున్న మాస్టర్ ఈకే జీవిత ప్రయాణ క్రమాన్ని, ప్రణాళికల్ని అనుభూతిప్రదంగా దర్శింపచేస్తుంది ఈ గ్రంథం. ఇలాంటి దివ్య వ్యక్తిత్వం గల కుమారుని కన్నది ఎవరో, శిల్పించినది ఎవరో ఆ మహాశిల్పికి మాస్టర్ గారి తండ్రి గారు, మనందరికీ తాతగారు అయిన అనంతాచార్యుల వారి దివ్య స్మృతికి ఈ గ్రంథాన్ని సమర్పించుకుందాం. శ్రీ వాడపల్లి చక్రపాణిరావు అంటూ ముందు మాటను పూర్తి చేశారండి. ఆ తర్వాత రచయిత ఈ గ్రంథాన్ని చక్కగా మాస్టర్ ఈకే గారి తండ్రి గారైనటువంటి భగవాన్ అనంతాచార్యుల వారికి అంకితమిస్తూ ఒక చక్కటి కవితను అందించారండి. ఆ కవితను చెప్పుకుందాం. ఆర్య అనంతాచార్య, అనంతమైన ఆకాశం మీరై శూన్యునిగా సూర్యునిగా మాస్టర్ ఈకేని మా కొరకు అనుగ్రహించిన మీకు వేదవేత్తగానే కాక వేదద్రష్టగా
జీవితాన్నే తపస్సుగా నిలిపి వేదపురుషునే ప్రథమపుత్రునిగా పొందిన మీకు ఆయుర్వేదం ఆయువు పట్టును మీరు పట్టి హోమియో నిజస్వరూపాన్ని పసిగట్టి నిలబెట్టి ప్రాక్పశ్చిమాలకు వెదజల్లగలిగిన కొడుకును గన్న మీకు ఏమివ్వగలను, నేనేమివ్వగలను? మీ సుతుని వైభవాన్ని సత్కావ్యంగా మలచి మీ చేతులకు అందిస్తున్నాను. అందుకోండి, ఆశీర్వదించండి. అందరూ మీ బిడ్డంతా వాళ్ళు కావాలని, భూమిపైన బెడదలు తొలగాలని మీ మోపిదేవి కృష్ణస్వామి అంటూ చక్కటి కవితను ఇచ్చారండి. ఆ తర్వాత రచయిత అయినటువంటి డాక్టర్ మోపిదేవి కృష్ణస్వామి గారు ఆయన ముందు మాటను ఇచ్చారండి. ఆ ముందు మాటను చెప్పుకుందాం. ప్రేరణ అనేటువంటి శీర్షికని ఉంచారు ఈ ముందు మాటకు. శ్రీకాకుళంలో మొదటిసారిగా మాస్టారు హోమియో తరగతులను నిర్వహించినప్పుడు ఆ స్నాతకోత్సవ సభలో నన్ను మాట్లాడమని కోరారు అక్కడి సోదర బృందం. నేను మాస్టర్ గారి ప్రణాళికలను గూర్చి, జాతికి ఆయన ఇస్తున్న ట్రీట్మెంటును గూర్చి, ఆర్తులను సేవించటంలో ఆయన చూపే ప్రేమ నైపుణ్యాలను గూర్చి ఉపన్యాసం సాగించాను. ప్రస్తుత దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తూ మాస్టర్ గారు తన జీవితాన్నే ఔషధంగా సూక్ష్మీకరించి జాతిని రుగ్మతల బారి నుండి రక్షిస్తున్నారని వివరించాను. ఉపన్యాసం పూర్తి చేసి కూర్చున్నాను. నా తర్వాతి వక్త ప్రసంగం చేస్తున్నారు. ఇంతలో సభ నుండి నా చేతికి ఒక చీటీ అందింది. మాస్టర్ గారు వైద్య సేవ ఎప్పటి నుండి, ఎలాంటి పరిస్థితులలో ఎలా ప్రారంభించారు, ఆయన వైద్యుడిగా రూపొందటానికి దారితీసిన సన్నివేశాలేమిటి వివరించండి అని ఆ చీటీ పైన ఉంది. చదివిన నేను చిత్రమైన స్థితిని అనుభవించాను. నిజమే, మనం మాస్టర్ గారి నేటి వైభవాన్ని గురించి, నేడు ఆయన లోకానికి అందిస్తున్న సందేశాన్ని గురించి కావలసినంత వివరిస్తున్నాం. కానీ ఆయన ప్రయాణం ఎక్కడ, ఎలా ప్రారంభమైంది? ఈనాటి ఈ వైభవానికి పునాదులు ఎక్కడ ఉన్నాయి? సాధన ఎలా జరిగింది? ఒక్కరు ఇందరుగా ఎలా రూపొందారు? వ్యక్తిగత ప్రయత్నంగా కాక ఉద్యమంగా విజృంభించి సంస్థగా రూపుదాల్చి విస్తృతి చెందుతున్న ఆయన ప్రయాణంలో పరిణామక్రమం ఏమిటి? ఈ సత్యాలను మనం దర్శించవలసి ఉంది. తెలుసుకోగోరే అసంఖ్యాక జనాళికి తెలియచెప్పవలసిన ఆవశ్యకము ఉంది. అలా తెలియచెప్పటం వల్ల మాస్టర్ గారిని గురించి తెలుసుకోవటమే కాకుండా మాస్టర్ గారిలా జీవించటానికి గాను జీవితాన్ని ఎలా మలుచుకోవాలో, ఎలాంటి కౌశలంతో, ఎటువంటి దృష్టితో కృషి చేయాలో అందరికీ తెలుస్తుంది అని అనిపించింది. ఇంతలో నా తర్వాత మాట్లాడుతున్న వ్యక్తి తమ ప్రసంగాన్ని పూర్తి చేశారు. సభాధ్యక్షులైన శ్రీ ఎం గోపాలకృష్ణారెడ్డి గారి అనుమతిని పొంది సభ నుండి వచ్చిన ప్రశ్నకు తగుమాత్రంగా జవాబు చెప్పాను. రేఖామాత్రంగా మాస్టర్ గారి జీవిత ప్రయాణాన్ని సభ ముందు ఉంచేటందుకు ప్రయత్నించాను. ఆ సన్నివేశమే నేటి ఈ గ్రంథ రచనకు ప్రేరణ. నీవు చేయవలసిన పని నిన్ను తట్టుతుంది. ప్రకృతి నిన్ను అడిగి చేయించుకుంటుంది. ఎటొచ్చి ఆ భాష మనకు బోధపడాలి అంటారు మాస్టర్ గారు. ఈ గ్రంథ ఆవిర్భావం వారి ఉపదేశానికి ఓ ఉదాహరణ. ఈ గ్రంథాన్ని వ్రాయమని ప్రేరేపించినదెవరో ఆ అజ్ఞాత సోదరునకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అంటే ఎవరో ఒక చీటీ పంపించారు కదండి, ఆయనే ఇదిగో ఇట్లా నన్ను ప్రేరేపిస్తున్నారు, ఆ అజ్ఞాత సోదరునకు నా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను అంటున్నారండి. ఈ గ్రంథ రచనకు వెనుక ఉన్న ప్రేరణ, మీరు ఉద్దేశించిన ప్రయోజనం ఏమిటో మీరుగా చెబితే బాగుంటుంది, అందరికీ నాటుకుంటుంది అని ప్రేరేపించి ఈ అంశాలను నాచే వ్రాయిస్తున్న నా సహచరుడు చిరంజీవి శ్రీనివాస్కు ఆశీస్సులు.
ఇలాంటి మంచి పనులు అనేకంగా అతడు చేయగలడు, చేయించగలడు. పై ప్రేరణతో ప్రారంభమైన ఈ గ్రంథ రచన నేటి దేశ పరిస్థితులను, ప్రపంచ స్థితిగతులను గుర్చెత్తుతూ సార్థకంగా సాగజొచ్చింది. ఇది మాస్టర్ గారి కథే కాదు, మన జాతి కథ. మాస్టర్ గారి వెలుగులో మన జాతి కథ, మాస్టర్ గారిచే వెలిగించబడుతున్న మన జాతి కథ. మోపిదేవి కృష్ణస్వామి అంటూ ఈ ముందు మాటను పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో మానవ సేవలో మాస్టర్ ఈకే నేపథ్యం అని ఈ మొదటి అంశంలోనికి మనము ప్రవేశిద్దాము అని తెలియచేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.